హాయ్ అండి. వెల్కమ్ టు ఏవికే థాట్స్. ఈరోజు ఎంతో ఉపయోగపడే ఒక 5 కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకొచ్చానండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. అయితే మనం ఈ పచ్చిమిరపకాయల్ని మార్కెట్ నుంచి తీసుకురాగానే ముందుగా ఇలా తొడాలు తీసేసి కుళ్ళిపోయినయన్నీ సెపరేట్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే చాలా వరకు కుళ్ళిపోతాయి, అలాగే పండిపోతాయి. ఇలాగ తొడాలు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఈ తొడాలు తీసిన పచ్చిమిరపకాయలన్నిటినీ ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకొని బాగా ట్యాప్ వాటర్ తోటి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న పచ్చిమిరపకాయలన్నీ చాలా ఫ్రెష్‌గా మనకి రెడీ అవుతాయి. అప్పుడు ఒక బట్ట పైన వేసి తుడుచుకోవాలి. తర్వాత ఈ తొడాలున్న గిన్నెలోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకుంటే ఈ వాటర్ కూడా మనకి ఈ బేసిన్‌లు తోముకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ కుళ్ళిపోయిన పచ్చిమిరపకాయలన్నిటిని వేస్ట్ కవర్‌లో వేసి పడేయాలి. ఇలా శుభ్రం చేసుకున్న పచ్చిమిరపకాయలన్నీ ఒక బట్ట పైన వేసి తడి లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బాక్స్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటాయి. టిప్ నెంబర్ 2, మనం పూజ కోసం పూలు తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! అయితే ఈ పూలు 2, 3 రోజులకే మనకి వడబడినట్లు అవుతాయి. ఈ వడబడిన పూలు కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఈ పూలకి సెపరేట్ చేసుకోవాలి. కుళ్ళిపోయినవి తీసి పడేసి మంచివన్నీ తీసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో ఈ విధంగా వేసుకొని సరి చేసుకొని ఈ ఈ ఊడిపోయిన రెక్కలు కూడా మంచిగున్నయి కూడా వేసేసుకొని తర్వాత ఈ పూలన్నీ మునిగేటంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలండి. ఈ రాక్ సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే మళ్ళీ మనకి ఫ్లవర్స్ రీయూజ్ అవుతాయి. చాలా ఫ్రెష్‌గా అవుతాయి. కనుక ఈ టిప్ ఫాలో అవ్వండి. తర్వాత టిప్ నెంబర్ 3, ఈ విధంగా మనం మిక్సీని బాగా శుభ్రం చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఈ లిక్విడ్ గనుక ఉంటే చాలా ఈజీగా మనం ఈ మిక్సీని శుభ్రం చేసుకోవచ్చు. ఈ మిక్సీని శుభ్రం చేసుకోవటానికి మనం ఇక్కడ ఒక లిక్విడ్‌ని వాడుతున్నామండి. ఈ చాలా రోజుల నుంచి ఈ మిక్సీ ఇలా ఉండి ఎంతో మురికిగా ఉందండి. దీనికోసం మనము ఒక లిక్విడ్‌ని రెడీ చేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ మామూలు ఉప్పు వేసుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసాన్ని వేసుకొని, కొంచెం 2 టేబుల్ స్పూన్లు విమ్ లిక్విడ్ కూడా వేసుకొని, ఈ విధంగా లిక్విడ్‌ని బాగా గెలకొట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని, ఈ స్క్రబ్బర్‌ని బాగా ముంచి, బాగా రుద్ది తుడిస్తే మనకి మైలంతా చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి. చూడండి ఎంత బాగా ఫోమ్ వచ్చిందో. ఈ ఫోమ్ తోటి మనకి ఈ మైలంతా పోతుంది. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత దీనికున్న తడిని మనం శుభ్రం చేసుకోవటానికి నేనెప్పుడు ఒక కవర్‌ని వాడుతూ ఉంటానండి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న కవర్లు ఉంటాయి కదా! క్యారీ కవర్లు. ఆ కవర్ తోటి అది కొంచెం సెమీ పేపర్ లాగాను, సెమీ కాటన్ లాగాను ఉంటుంది. అందుకనే తడిని కూడా బాగా పీలుస్తుందండి. చూడండి ఈ కవర్‌ని ఇలా కట్ చేసుకొని ఈ కవర్ తోటి బాగా శుభ్రం చేశాము. ఎంతో బాగా నీట్‌గా శుభ్రమైందండి. ఈ విధంగా మధ్యలో కూడా గాడి మధ్యలో కూడా ఈ కవర్ తీసుకొని ఇలా రుద్దితే చూడండి మీరే చూస్తున్నారు. ఈ కవర్‌కి ఎంత మైల వచ్చిందంటే అంత మైల వచ్చింది. ఈ విధంగా మైలంతా బాగా వచ్చేస్తుంది. ఈ లిక్విడ్ చాలా ఉపయోగంగా ఉంటుందండి. మనం ఒక్క మిక్సీ జార్‌నే కాకుండా దీనితోటి కుక్కర్‌లు కూడా తుడుచుకోవచ్చు. అలాగే స్టవ్‌ను కూడా తుడుచుకోవచ్చు. కనుక ఈ లిక్విడ్‌ని మీరు కూడా ఒక్కసారి వాడి ట్రై చేయండి. ఈ విధంగా మనకి వాటర్ అంతా బాగా మురికితోటి ఎలా రెడీ అయినా చూడండి. దీంతో మురికంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి మిక్సీ జార్ ఎంత బాగా మెరుస్తుందో. ఈ విధంగా ఈ టిప్ ఉపయోగపడుతుంది. టిప్ నెంబర్ 4, అయితే ఇక్కడ పూజ సామాన్లన్నీ బాగా మైల పట్టి ఉన్నాయండి. ఈ
దీనికి కూడా ఒక లిక్విడ్ తయారు చేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ల నిమ్మ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూను సాల్టు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు విమ్ లిక్విడ్ తీసుకోవాలండి. ఎందుకంటే దీనికి బాగా జిడ్డు మరకలు ఉంటాయి కాబట్టి విమ్ లిక్విడ్ 3 కానీ 4 కానీ టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ లిక్విడ్ వేసుకున్న తర్వాత కొంచెం మనం 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఒక పించి సోడా కూడా వేసుకుంటే మరింత బాగా క్లీన్ అవుతుందండి. ఇవన్నీ వేసుకొని శుభ్రం చేసుకుంటే జిడ్డు మరకలన్నీ పోయి అలాగే బాగా తళతళ మెరుస్తాయండి. ఈ లిక్విడ్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక మీరు కూడా ఇదొకసారి ట్రై చేసి చూడండి. ఇలా లిక్విడ్ రెడీ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా నేను ఒక సీసాలోకి గరిటెతో సహాయంతో పోసుకున్నానండి. ఇలా పోసుకున్న ఈ లిక్విడ్ ఈ స్క్రబ్బర్ మీద వేసుకొని బాగా రుద్దితే చాలా ఈజీగా మనకి ఈ మైలంతా పోతుంది. ఇలా ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోవాలి. తర్వాత టిప్ నెంబర్ 5. ఈ టిప్ నెంబర్ 5లో మనం ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదండి, వాటన్ని ఫిల్టర్ చేసుకోవడానికి ఈ పెట్టుకున్న ట్యాప్ ఫిల్టరు ఈ విధంగా దీనిలో హార్పిక్ వేస్తే దానిలో ఉన్న రస్ట్ అంతా పోయి చాలా బాగా శుభ్రమై వాటర్ ఫ్లో అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.